మనమందరం ఒకసారి దేవునికి థ్యాంక్ చెప్దామా? హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, తిరిగి మనందరినీ దేవుడు తన సన్నిధికి మంత్ ఆఫ్ సెప్టెంబర్ కదా ప్రియులారా, ఆగస్ట్ అంతా దేవుడు మనల్ని కాపాడి కదా బ్రదర్ రాజ్. God protected us the whole month of August and He brought us to a new month, the month of September, and this is the first week, kada Peter? So we are here to glorify the Lord. మనం ఈ యొక్క మొదటి వారమందు ఈ ప్రభు దినమందు ప్రభువును స్తుతించడానికి మనందరం ప్రియులారా ఆయన ప్రేమించి ఆయన సన్నిధించినందుకు దేవుడు కానీ మనందరినీ ఆరోగ్యం ఉంచి ఇంకా మనల్ని సజీవులుగా ఉంచారు కదా. మనలో ఎవరు చనిపోలేదు. బైబిల్ ప్రకారము చనిపోయిన వారి గుంపులో మన పేరు ఇంకా దేవుడు చేర్చలేదు. కానీ ఒకరోజు మనం చేర్చబడతాం, కానీ ఇంకా అయితే చేర్చబడలేదు. కాబట్టి మనందరం దేవునికి ఇప్పుడు వస్తువుగా ఉండాలి. సో బ్రతికిన మనం బైబిల్లో రాయబడింది, బ్రతికిన మనం మాత్రమే దేవుని స్తుతించగలుగుతాం. పాతాళంలో ఉన్నవారు, సమాధిలో ఉన్నవారు దేవునికి థ్యాంక్స్ చెప్పలేరంట. వాడు దేవుని స్తుతించలేరంట. ఆ యొక్క చీకటిలో, ఆ యాతనలో పన్ను కొరుకుతూ ఏడుస్తూ ఉంటారంట. ఇంకా మనకు ఆ అవకాశం రాలే. ఒకవేళ ప్రభువులో నిద్రించామనుకోండి, మనం పాతాళంకి వెళ్ళం ప్రియులారా. మనం పరదేశి అనే స్థలానికి వెళ్ళి అక్కడ అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, ఓకే, దేవుని భక్తులందరితో మనం సమయం గడుపుతుంటాం. చాలాసార్లు మనం నేర్చుకున్నాం, వి హావ్ లెర్న్డ్ మెనీ టైమ్స్. ఎవరైనా ప్రభువుని నమ్ముకొని బాప్టిజం తీసుకొని ప్రభు రాత్రి బలలో పాల్గొంటూ ఒక మంచి క్రైస్తవ జీవితం, ఒక మంచి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వాళ్ళు ప్రభువులో నిద్రించారనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా దేవుని రాజ్యంలో చేరతారు. ఇది దేవుని వాక్యం మనకు వాగ్దానం చేస్తుంది ప్రియులారా. లేదు, మనం మందిరానికి వచ్చినట్టు వచ్చి మనం కూర్చొని మనం పాపంలో కంటిన్యూ ఉన్నామనుకోండి, ఒకవేళ ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్ వస్తున్నా మనం ఎంత క్రైస్తవులమైనా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించము. రహస్యమైన పాపాలు, ఎవరికి తెలియకుండా పాపాలు, అబద్ధాల జీవితము, మోసమైన జీవితము, అన్యాయమైన జీవితము, మోహపు చూపు, దొంగతనము, ఇలాంటివి మనం చేసుకుంటూ ప్రియులరా మందిరానికి వస్తూ అలాంటివి చేశామనుకోండి, రేపు మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళం ప్రియులరా, మనం కానీ పాతాళంకి వెళ్తాం. సో దేవునికి ఎలాంటి పక్షపాతం లేదు. వాక్యం అందరికీ సమానమే. ఆయన ఏ భేదం చూపించువాడు కాడు. సో కాబట్టి మనం ఎందుకు ఇక్కడ ప్రతి వారం గ్యాదర్ అవుతున్నాము? ఒక్కసారి సొసైటీలో చూడండి. యు గో ఇన్ టు ద సొసైటీ అండ్ సీ ఎంత ఘోరమైన పాపాలు జరుగుతున్నాయి ప్రియులారా. ఎంత ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు చంపుకోవడం, డబ్బు సంపాదించుకోవడానికి టు ఎర్న్ మనీ, దే కిల్లింగ్ ఈచ్ అదర్, అబద్ధాలు చెప్తున్నారు, మోసాలు చేస్తున్నారు ప్రియులారా. చేయదాని చేసుకుంటూ వాళ్ళు మాత్రం సుఖంగా ఉండాలా, అంతేగాని ఈ పద్ధతులు, దేవుడు వాక్యంకున్న రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించకుండా వాటన్నిటిని బ్రేక్ చేసుకుని ఈ లోకంలో, ఇదే లోకం, ఇక్కడనే మనం అంతా ఉండబోతామన్నట్టుగా చాలా మంది అలాంటి జీవితం జీవిస్తున్నారు. నిన్న పండుగ జరిగిన ఈ యొక్క కొన్ని పండుగలు జరిగే ప్రతి ఒక్కడు తాగడము, ప్రతి ఒక్కడు తాగి ఆ వాటి ముందు డ్యాన్సులు వేయడము. వీళ్ళొక్కలైనా ఈవెన్ మన క్రైస్తవులలో కానీ ఎంతోమంది క్రిస్మస్ అంటారు, ఆ ఫుల్ తాగుతారు, ఓకే, క్యారల్స్ అంటారు, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు వ్యాన్లో కూర్చొని ఎంత పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. సో మన క్రైస్తవులనే తక్కువేం కాదు, క్యారల్స్ అని, క్రిస్మస్ అని, న్యూ ఇయర్ పార్టీ అని చెప్పి ఫుల్ తాగడము మరి ఘోరం. సో కాబట్టి ప్రియులారా, దేవుని రాజ్యంలో ఈ క్రైస్తవులు పోరు, రెండవది ఈ అన్యులు కానీ పోరు. మరి ఎవరు వెళ్తారు? ఒకఅందరి నుంచి మనం సపరేట్ అయ్యి, వాళ్ళందరి నుంచి మనం దూరం అయిపోయి వాక్యానికి లోబడి ఒక చిన్న ఫెలోషిప్గా మనం ఇక్కడ ఎందుకు కూడుతున్నాము? ఈ వీటితో మాకు సంబంధం లేదండి, వాటిలో మేము ఇన్వాల్వ్ కామండి, అవి మాకు అసలు ఇష్టమే ఉండదండి. దేవుని వాక్యంలో రాయబడింది, అల్లరితో కూడిన ఆట పాటలు పాల్పొందువాడు దేవుని రాజ్యంలో చేరరు.
అల్లరితో దే ఆర్ జస్ట్ డూయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ నాటీ థింగ్స్, నాన్ సెన్స్. యేసు ప్రభుతో పోలుస్తారు, బైబిల్తో పోలుస్తారు. యేసు ప్రభు పుట్టాడు, ఫుల్ డ్యాన్స్ వేయడం, తాగడము, ప్రియులరా లేనిపోయి ఇంకా చేస్తారు. సో వాటన్నిటి నుంచి మనం దూరం అయ్యి వాళ్ళన్నిటి మనకు అలాంటి ఉద్ర భావం చెప్పి మనం సపరేట్ అయ్యి మంచిగా దేవుని వాక్యం లోబడడానికి ఇక్కడ మందిరానికి ప్రతి వారు. సో ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు ఎవరారా వాక్యాన్ని మనం లోబడి, వాక్యాన్ని విని దానికి లోబడి, రేపు నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాలా అనే గురితో ఉండాలా. We should have only one aim, that if I die, I should go to heaven. For that, we have to separate many things from us. చాలా విషయాలు మన నుంచి దూరం చేసుకోవాలి. ఆనంద్ గారు ఆ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ, తాక్కుంటూ, అన్ని చేసుకుంటూ, అందరి మీద ఊరికి కోపపడి తిట్టడము, అలగడము అలా చేసుకుంటే దేవుని రాజ్యంలో మనం చేరము ప్రియులారా. ఇక్కడ మనం ఎందుకు గ్యాదర్ అవుతున్నాము? ప్రేమను పంచుకోవడానికి, క్షమాపణ గుణం నేర్చుకోవడానికి, సహనంగా ఉండడానికి, నెమ్మదిగా ఉండడానికి, ఒకరికొకరు మనం ప్రార్థన చేయడానికి, ఒకరికొకరు మనం సాయం చేయడానికి, ఎవరైనా కష్టంలో ఉంటే వారికి మన చేదోడు వాదోడుగా ఉండడానికి. ఇవన్నీ ప్రపంచంలో సొసైటీలో పెద్దగా నేర్పించారు ప్రియులారా. ఏదో జనరల్గా చేయవచ్చేమో కానీ యేసు ప్రభు చెప్పిన మాటలలో అవి ఎంత గొప్ప మీనింగ్స్, ఎంత అర్థపూర్ణంగా ఉంటాయంటే, సో మనం అయినంత వరకు ఈ వాక్యానికి లోబడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదే రీజన్ మనం ఇక్కడ కాదు. ఎవ్రీ సండే, ఎవ్రీ థర్స్డే వి కమ్ టు లెర్న్ అండ్ టు ఒబే. దేవుని వాక్యం నేర్చుకొని లోబడడానికి మనము కదా రవీంద్ర గారు వస్తాం. సో మనం ఇక్కడికి వస్తూ మళ్ళీ ఆ పాత పనులు చేసినాం అనుకుంటే అందరూ చేసుకుంటారు కదా బ్రదర్, వాళ్ళు చేస్తారు కదా, ఆ చర్చలు చేస్తారు కదా, వాళ్ళు డ్రామాలు వేసి డ్యాన్స్లు వేస్తారు కదా. చర్చ్ అంటే డ్రామాలు, డ్యాన్స్లు చేయడం ఆ ప్రియులరా. చర్చ్ అంటే వందనాలు చేయడం ఆ ప్రియులరా. పరిశుద్ధత అవుతా, ఒక డీసెన్సీ అవుతా. సో నాకు చిన్నప్పుడు, నేను ప్రభువు తెలుసుకున్నప్పటి నుంచి నేను అప్పుడే డిసైడ్ చేసుకున్న, ప్రభువా ప్రపంచంలో ఎవ్వరు ఏం చేసినా నేను మాత్రం నీ వాక్యానికి లోబడడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా నేను 100% లోబడట్లేదు. దేవా నాకు ఆ కృప ఇవ్వమని దేవుని అడుగుతున్నాను. మనం చనిపోయే వరకు వీఆర్ నాట్ పర్ఫెక్ట్. లాస్ట్ ఎవరో అంటుండే, మనం పెట్టెలో పెట్టి మేకులు కొట్టే వరకు మనం పర్ఫెక్ట్ కాదంట. మనం ఆ ప్రాసెస్లో ఉంటామంట. ఆ ప్రక్రియలో పరిపూర్ణులుగా అవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎవ్రీ ఇయర్ మనకు మెచ్యూరిటీ వస్తుంటుంది. ఒకేసారి మెచ్యూరిటీ రాదు ప్రియులరా. నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు, నేను 43 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను తప్పులు చేసిన ఇప్పుడు నాకు తెలుస్తుంది. నేను 63 అయ్యాను అనుకోనండి ప్రియులరా, నేను 53లో ఏమేమి చేశానో నాకు అప్పుడు తెలుస్తుంది. సో మెచ్యూరిటీ అనేది ఒకేసారి రాదు శాలిని. అది ప్రతిరోజు ప్రతి నెల వాక్యం వినుకుంటూ, మనుషులతో కలుస్తూ, సొసైటీలో ముందులవుతూ, వాళ్ళతో మాట్లాడుతూ, వీళ్ళతో మాట్లాడుతూ, జరిగే విషయాలన్నీ చూసుకుంటూ మనము నేర్చుకోవాల్సింది. కాబట్టి ఎవరెవరైతే దేవుని సన్నిధికి వాలంటీర్గా వస్తారో, ఈ మాట గుర్తుపెట్టుకుంటూ, those who come to the house of the Lord voluntarily, they will be very blessed. వాళ్ళు చాలా ధన్యులు ప్రియులారా. మనకు మందిరానికి ఎవరైనా ఆహ్వానం పలకాలా, మందిరానికి రమ్మని ఎవరైనా మనం పిలవాలా, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలా, నేను ముందుకు వెళ్ళాలా, నేను వెళ్ళి కొద్దిగా దేవుని సేవ చెయ్యాలా, నేను వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలా, వెళ్తే నాకు ఆశీర్వాదం. టీవీలో చూడొచ్చు, కానీ ప్రియులరా మందిరానికి వచ్చినంత ఆశీర్వాదం టీవీలో ఉంటుందా ప్రియులరా? ఓకే, ఇంట్లో హాయిగా లేచి నిద్ర నుంచి లేచి బ్రష్ చేసుకుని తిరుగుకుంటూ, ఇడ్లు తిరుగుకుంటూ, లేకుంటే ఏదో నాశనం చేసుకుంటూ ఆ టీవీ చూస్తే అది ఆరాధనలో మనం పాల్గొనినట్ట ప్రియులరా. ఆరాధనకు రావాలంటే పొద్దున్న లేచి స్నానం చేసుకుని, బట్టలు ఇస్త్రీ చేసుకుని కదా ప్రియులరా 6 నుంచి ఇక్కడికి రావాలా, కొంతమంది దిగాల, మళ్ళీ ఇక్కడ 2nd ఫ్లోర్ ఎక్కాలా. సో కృషి ఇన్వాల్వ్ అవుతుంది కదా ప్రియులరా. మన కష్టంతో దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, అప్పుడు దేవుడు వచ్చిన వారిని ఆశీర్వదిస్తాడు కదా ప్రియులరా. ఇంట్లో కూర్చొని లేకుంటే టీవీలలో చూసుకుంటూ, ఎవరికి టీవీలలో ఎవరికైనా అనారోగ్యం ఉంటుంది. మా బ్రదర్ ఆనంద్ చూడండి ప్రియులరా, ఆయనకు పాపం ఈ మధ్య స్ట్రోక్ వచ్చి ఆయన నడతడానికి కొద్దిగా ప్రాబ్లం ఉంది. అయినా కానీ 9:30 వచ్చి కూర్చుంటాడండి. మాకే ఒకసారి బాధ అనిపిస్తుంది, బ్రదర్ 9 గంటలకు వచ్చారు మీరు ఇక్కడ దిగాలంటే. అట్టా మనం వచ్చి దేవుని ఆరాధించడానికి ఆసక్తితో, ఆ దాహంతో మనం వచ్చినప్పుడు అందరికీ
ఆశీర్వాదం. సో వాలంటీర్గా రావాలా, ఎవరో మనం పిలిచి రండి అని మనం బతుకులాడాల్సిన అవసరం లేదు కదా. ఇది నేను దేవుడి సన్నిధికి వస్తున్నా, అది నాకు దీవెనకరము అని వచ్చినప్పుడు మనకి అది ఆశీర్వాదం. హల్లెలూయా. సో మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలనేది మన యొక్క గురిగా ఉండాలి, మన బుద్ధికి వాళ్ళకి. సో ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం. టుడేస్ లెసన్ బ్రదర్ రాజ్, all this 2 weeks or 3 weeks after 2 or 3 weeks we learn God will not listen to us. దేవుడు మన ప్రార్థనలు వినడంట. మనం ఏమనుకుంటున్నాం చాలాసార్లు, దేవుడు మన ప్రార్థనలో వింటున్నాడులే, కానీ వాక్యం అలా చెప్పట్లేదు. బైబిల్ డజంట్ టీచ్ లైక్ దాట్. బైబిల్ టీచర్స్ ఇఫ్ we continue in sin, if we continue doing unwanted things which God doesn't like it, so God will not listen our prayer. మనం ప్రియుల పాపంలో కొనసాగుతూ, బైబిల్లో రాయబడింది కదా, మీ పాపములు మీకు దేవునికి ఎట్లా వచ్చాయి, అడ్డు గోడకు వచ్చాయంట ప్రియులరా. సో గాడ్ సేస్ ఇన్ ద బైబిల్, Isaiah 59, your sins have covered your face from God. Shalini, God, we think for Uday, God is listening my prayer, but Bible is teaching, no, He is not listening your prayer. Your thoughts are not my thoughts, God says. మీ తలంపులు నా తలంపులు కావు. Your ways are not my ways, God says. మీ మార్గములు నా మార్గములు కావు. As the heavens are above from the earth, so my ways are different from your ways. My thoughts are away from your thought, different from your thought. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, మీ తలంపులు నా తలంపులకు అంత వ్యత్యాసం ఉంది బాబు. సో నువ్వు అనుకుంటున్నావు దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, మీరు అనుకుంటుండొచ్చు దేవుడు ప్రార్థన వింటున్నాడు, మనం అందరం తలుస్తుండొచ్చు దేవుడు వింటున్నాడు, కానీ దేవుడు వాక్యంలో రాయబడింది దేవుడు వినట్లేదు. మీ పాపంలో ఆయన ముఖాన్ని కవర్ చేసేసింది. సో ఎవరన్నా ఇంకా మనలో ప్రియులారా రహస్యంగా పాపాలు చేస్తున్నామా, దేవుడు తిరిగి మనతో మాట్లాడుతున్నాడు, తిరిగి హెచ్చరిస్తున్నాం. గాడ్ ఈస్ వార్నింగ్ అగైన్ అండ్ అగైన్, డోంట్ డూ దట్ sin. ఎవరు చూడట్లేదని చెయ్యొద్దు, దేవుడు చూస్తున్నాడు, గాడ్ ఈజ్ వాచింగ్. రేపు లెక్క చెప్పాలా, వీ హ్యావ్ టు గివ్ అకౌంట్ వన్ డే. రహస్యంగా చేయబడ్డాయి కానీ దేవుడు వెలుగులోకి తెస్తాడు. వాట్ ఎవర్ వీ హావ్ డన్ ఇన్ ద సీక్రెట్, గాడ్ విల్ బ్రింగ్ ఇట్ టు లైట్. ఓ మానవుడా, నువ్వు తప్పించుకోగలుగుతావా అని రోమాపత్రికలో రాయబడింది. సో మనం పాపం నుంచి అయినంత వరకు వాటి నుంచి దూరం అయిపోదాం ప్రియులారా. we will separate ourselves from those sins. రహస్యమైన పాపాలు. సో there are 2 types of sins. 2 రకాల పాపాలు. ఒకటి, కొన్ని పాపాలు హృదయంలోనే దాచిపెట్టుకో. There are certain sins, one type of sin, there are certain sins we hide in our heart, and second kind of sin, we commit those sins. తాగడము, మాట అంటున్నాను, అబద్ధాలు చెప్పడము, కోపపడము, తిట్టడము, అరవడము, ఇవన్నీ బయట కనపడతాయి కదా పిల్లలు. అనవసరంగా వేరొకరి మీద కామెంట్ చేయడం, వేరొకరి గురించి మాట్లాడడం, ఇవన్నీ బయట కనపడుతున్నాయి. కానీ కొన్ని ఇవి బయట ఏం చేస్తున్నారు, హృదయంలో ద్వేషం, వాళ్ళకి కోపం, వాళ్ళకి ఇష్టమే ఉండదు, వాళ్ళు కొద్దిగా వరదెలుతుంటే చాలు. ఇఫ్ దే ఆర్ ఇంప్రూవింగ్, ఇఫ్ దే ఆర్ బ్లెస్డ్, we feel very jealous about it. అది చాలా డేంజర్ పాపం అంటే ప్రియులారా. సో పాపం నువ్వు చాలా సీరియస్గా డీల్ చేయాలా. కాయేనో, నువ్వు మంచి చేస్తే నీకు మెప్పు పొందడా. దేవుడు అంటాడు కాయన్తో, కాయను ఏబేలు చంపేసి ఏం తెలవనట్టుగా నాటకం చేసుకున్నాడు. ఓ ఈ కాయను, మీ తమ్ముడు రక్తము భూమిలో నుంచి మొర్రపెడుతుంది, మొర్రపెడుతుంది. ఇట్ ఈస్ షౌటింగ్ మీ, కేన్ యు కిల్ యువర్ బ్రదర్ ఏబెల్. ద్వేషం ఉంటే చంపినట్టంట, ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని చంపినట్టంట. మరి ఆ రక్తము దేవునికి మొర్రపెడుతుందంట. దేవుడు అంటాడు, ఓ కాయేనో, నీ తమ్ముడు రక్తము భూమిలో నుంచి నాకు మొర్రపెడుతుంది.
ఏమని, ప్రభువా నన్ను చంపిన నా అన్నయ్యని ఇంతసేపు ఆపుతావనైనా, ఆయన శిక్షించయ్యా. దేవుడు విని 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 ఒకరోజు ఆయన యాక్షన్ తీసుకుంటాడు. సో కాబట్టి అయినంత వరకు పిల్లలు ఎవరు చూడట్లేదని, ఎవరు మనం గమనించట్లేదని మనం రహస్యంగా కొన్ని పాపాలు చేస్తున్నామో వాటి నుంచి మనం దూరం అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఫస్ట్ థింగ్ వాట్ వి లెర్న్డ్ వాస్, ప్లీజ్ టర్న్ Psalm 66:18. Psalm 66 verse 18. నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసి ఎడల, నా హృదయంలో, ఇక్కడ చూడుకున్నారా, ఇఫ్ ఐ డిడన్ ఎనీ సిన్ ఇన్ మై హార్ట్, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసినట్లా ప్రభు నా మనవి వినకపోవును. ప్రియులారా, ఇది ఏం పాపమో? ఇది హృదయంలో పెట్టుకుంటే పాపం కదా. అనుష ఇక్కడ అంటాడు, David is telling, Rohit, can you read it loudly, or Mukesh, those who have taken, if I had cherished iniquity in my heart, if I have cherished iniquity in my heart, the Lord would not have listened. The Lord will not listen my prayers. Secondly, we have learned, if we don't obey the word of God, మనం దేవుడి వాక్యానికి లోబడకపోతే దేవుడు మన ప్రార్థన వినడు. We have already learned. We'll just go through that word. Book of Proverbs 28:9. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం కదా. 28 verse 9. 28 verse 9. ధర్మశాస్త్రమును వినబడకుండా చెవితో తొలగించు వాని ప్రార్థన హేయము. ముఖేష్, కెన్ రీడ్ 9. If one turns away his ear from hearing, the Lord even his prayer is abomination. If anyone turns his ear from hearing the word of the Lord or the law, even his prayers are abominable. So secondly, Uday, when we turn away our ear from God's word, వాక్యానికి లోబడకుండా మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే బైబిల్ రాయబడింది, వాళ్ళ ప్రార్థన దేవునికి అసహ్యము. ఏమంటే అర్థం ఏంటమ్మా? అంతే కదా, అసహ్యము. సో ధనలక్ష్మి గారు మనం ఎప్పుడు గమనించాలి, నేను వాక్యం ప్రకారం జీవిస్తున్నాను, ఎవరు జీవిస్తున్నారని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడాలి. నేను జీవిస్తున్నానా? వేరొకరు మనం ఎగ్జాంపుల్ తీసుకోకూడదు కదా. నేనే జవాబుదారి. కాబట్టి అయినంత వరకు దేవుని వాక్యం ప్రకారము నేను ఆ వాక్యం లోబడడానికి ప్రయత్నం. అందుకే ఈ మందిరానికి ఎందుకు వస్తామంటే ఇలాంటివి నేర్చుకుని మనం జీవితంలో ఒక ముందు స్టెప్ ఇవ్వడానికి. ఇంట్లో మనం బైబిల్ చదువుకోవడం మంచిదే, ఇట్ ఇస్ గుడ్ టు రీడ్ బైబిల్ హోమ్. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. Whenever I share the word of God, it's a lesson for me also. ఇది నాకు అక్కడ కూర్చున్నాడు కాదు, ఇది అందరికీ, నాతో పాటు మనందరికీ కదా. దేవుని వాక్యం అందరికీ, బోధించేవాడికి, వినువాడికి. ఇంకా బోధించేవాడికి 2 times రెండంతల శిక్ష అంటప్పుడు కదా. నేను బోధించి నేను చేయలేదనుకోండి, నాకు 2 శిక్ష అంటప్పుడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని వాక్యం ఏముంది, మా డాడీ, మా అమ్మమ్మ, మా చర్చ్లో అట్లా మనం అందరం వేరే వేరే చర్చ్ బ్యాక్గ్రౌండ్, నో డౌట్. అవి తెచ్చి ఇక్కడ మేము అక్కడ చేసేవాళ్ళము అక్కడికి మనం చెప్పుకున్నాం అనుకోండి ప్రియులరా, ఇంకా మనం దేవుని రాజ్యంలో వచ్చి యేసుప్రభు అంటాడు పరిసయ్యులతో, మీరు నియమించిన ఆచారాల వలన, మీరు నియమించిన సాంప్రదాయం పరంపర వలన దేవుని వాక్యం నిరార్థకం చేయించున్నారు. You are making the word of God no effect through your traditions. ఎప్పుడో ఎవరో చేసినప్పుడు అదే ట్రెడిషన్స్ మళ్ళీ మనం ఫాలో. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి? ట్రెడిషన్స్ ఫాలో కాకూడదు, వాక్యం ఫాలో కాదు. మూడవది ప్రియుల, మనం పోయిసారి నేర్చుకున్నాము, మనం వేరే వాళ్ళని క్షమించలేదనుకోండి, దేవుడు మన ప్రార్థన వినడు.
మనం వేరే వాళ్ళని క్షమించకపోతే జయంతి వింటాడా? బైబిల్లో మత్తయి సువార్తలో నువ్వు బలి అర్పించేటప్పుడు అక్కడ నీ మీద ఎవరి మీద నీకు ఓకే ఏదైనా విరోధం ఉంది అనిపిస్తే నీ కానుక అక్కడే వదిలి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమాధానపడి తర్వాత వచ్చి మీ కానుకలు వెయ్యండి. అంతే కదా పరిమళం. మనం లేదండి మాకు వాళ్ళకి మాటలు ఇవ్వండి, వాళ్ళంటే మాకు ఇష్టమే ఉండదండి, వాళ్ళకి మాకు ఇట్లాంటి మనం చెప్పుకుంటే దేవుడు మన ప్రార్థనలు వింటాడా? యోషిత మేము అసలు వాళ్ళతో మాట్లాడమండి, ఎప్పుడు అయిపోయింది, క్షమించండి అమ్మా, క్షమించండి బాబు. అయ్యే పెట్టుకొని ఇంకా మనం అన్నిలో ఉన్నప్పుడే బాగుండేది. ప్రభుని నమ్ముకుని ఏం లాభం? అన్నిలో ఉన్నప్పుడన్నా కొద్దిగా బాగుంటుండే కదా ప్రియులరా. ఇప్పుడు ప్రభుని నమ్ముకుని వల్ల ఏ పద్ధతులు పాటిస్తే ప్రభుని నమ్ముకుని ఏం లాభం మనం ప్రియులరా? సో క్షమిస్తాం. యేసుప్రభు అంటాడు కదా, నువ్వు ప్రార్థన చేయడానికి నిలబడ్డప్పుడు ఇతరులకు నీ మీద కోపం ఉంది, ఇతరులు నీ మీద అడిగారు, నువ్వు వేరొకరి మీద అడిగావు అని తెలిస్తే అప్పుడు నీ ప్రార్థన దేవుడు వినడు అని బైబిల్లో మార్కు సువార్త పోయినసారి మనం నేర్చుకున్నాం ప్రియులరా. నాలుగోది మనం పోయినసారి నేర్చుకునేది ఏంటంటే ప్రియులరా, మనము చారిటీ వర్క్ లేకపోతే ధర్మకార్యములు మనం చేయనప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. చదువుకున్నాం కదా ప్రియులరా, గాడ్ విల్ నాట్ లిసన్ టు us when we lack charity. మనం ప్రియులరా ధర్మకార్యం చేయడము మానుకున్నాం అనుకోండి, దేవుడు మన ప్రార్థనను ఆలకించడు. సామెతల గ్రంథం ఒకసారి తీసుకుందామా? పోయినసారి మనం నేర్చుకున్న మాట 21:13 బుక్ ఆఫ్ Proverbs 21:13. If I don't do charity work, God will not listen to me. దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకుని వాడు తాను మొర్ర పెట్టినప్పుడు ఏముంది? అంగీకరింపబడడు. దరిద్రులు మన దగ్గరకు వచ్చి లేకపోతే మన నోటీస్కి వచ్చింది ఎవరో దరిద్రులు అంటే ఇక్కడ ప్రియులరా బీదవాడు. గుర్తుపెట్టుకోండి, దరిద్రుడా అంటే అర్థం ఏంటంటే బీదోడా అని అర్థం, అంతే. మనం దరిద్రుడు అనే మాట చట్టాలు తీసుకుంటాం కదా, దాని దరిద్రుడు అంటే అర్థం ఏంటంట బీదవాడు, పేదవాడు. ఎవరైనా మనకు వచ్చి మన దగ్గరకు వచ్చి అవసరంలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, సిక్కున్నారు, వాళ్ళకి పైసలు అవసరం ఉంది అని మనకు తెలిసి మనం ఏం సాయం చేయలేదనుకోండి, అప్పుడు బైబిల్లో రాయబడేది అతడు మొర పెట్టినప్పుడు దేవుడు కానీ వినాడంటే అతని ప్రార్థన. అమెరికన్స్ ప్రియులు మీరు నమ్ముతారు లేదో, వాళ్ళు ఎంత ధారాళంగా ఇస్తారంటే అమెరికన్స్ ఎంత ధారాళం. ఒకప్పుడు అన్ని చర్చెస్కి యూరియా సపోర్టర్స్ అమెరికన్స్, అమెరికన్ మిషనరీస్ వచ్చేవారు. ల్యాండ్స్ కొనిచ్చారు మనకు. ఆ సిఎస్ఐ చర్చ్, ఆ బ్యాప్టిస్ట్ చర్చ్, ఈ పెద్ద పెద్ద మెననైట్ చర్చ్ యూరియా కొనిచ్చారంటే వాళ్ళ ఆ రోజుల్లో వచ్చి వాళ్ళకున్న డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు చాలా మంది అమెరికన్స్ ప్రియులరా అంటే వాళ్ళకి ఆ ధారాళమైన మనసు. పెద్ద ధనవంతులని కాదు ప్రియులరా, కొంతమంది సూపర్ మార్కెట్లలో పనిచేసుకుంటూ వాళ్ళకు వచ్చిందని తీసిపెట్టి వాళ్ళు సేవకులు పంపుతారు. అందుకే దేవుడు వద్దన్న అమెరికన్ బ్లెస్ చేసుకుంటాడు. ఎంత ఏమైనా కానీ దేవుడు వాళ్ళు ఎందుకు బ్లెస్ చేస్తున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దేవుడికి భయపడతారు. వాళ్ళ డబ్బు మీద $1 మీద మీరు ఎప్పుడైనా చూసారా? ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అనే మాట ఉంటుంది డాలర్ పై. సో బ్రదర్ 192 కంట్రీస్ ఉన్నాయంట ప్రపంచంలో. ఆ అందరు కరెన్సీస్ ఉన్నాయి. మన కరెన్సీ మీద గాంధీ తాత అంటారు కదా, వాళ్ళ కరెన్సీ మీద ఎవరో ఉంటారు. కానీ వాళ్ళ కరెన్సీ మీద ఒక మాట ఉంటుంది, ఇన్ గాడ్ వి ట్రస్ట్. దేవుని మేము విశ్వాసం ఉంచుతున్నాం. ఎక్కడైనా భూకంపం రానివ్వండి, ఫస్ట్ అమెరికన్స్ అక్కడికి వెళ్తారు. ఎక్కడైనా వరదలు రానివ్వండి, వీళ్ళు వెళ్తారు. ఎక్కడైనా చర్చ్ కొడుతున్నారంటే అమెరికన్స్ ఫస్ట్ దేవుడు డొనేట్. వాళ్ళగా పెద్ద ధనవంతులని కాదు, చాలా మంది బీదలు ఉంటారు. కానీ ఆ వాళ్ళు
వచ్చిన దాంట్లో కొద్దిగా తీసి వాడు దేవుడికి బీదలకు సాయం చేస్తారు. చారిటీ వర్క్ అంటే అవసరతలు ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు. అందుకే మనకు వచ్చిన దాంట్లో వాట్ ఎవర్ వీ గెట్ రాజ్, వాట్ ఎవర్ ద ఇన్కమ్ వీ హ్యావ్, దేవుడికి ఇచ్చిన తర్వాత కొద్దిగా మనం బీదలకు తీసి పెట్టాలంట. తీసిపెట్టి ఎవరైనా బాగలేదు, ఎవరైనా సిక్కున్నారు, లేకపోతే ఎవరైనా కష్టంలో ఉన్నారు, వాళ్ళ చదువులకు డబ్బులు లేవంట అని తెలిసినప్పుడు ఏం చేయాలంట? మనం కొద్దిగా వాళ్ళకు మనము సాయం చేయాలంట. కొర్నేలియస్ ఆయన ప్రార్థన చేస్తూ బీదలకు ఆయన దాన ధర్మం చేస్తుండేవాడంట. దేవుడితో వచ్చి అంటాడు, ఓ కొర్నేలియస్, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. So that means charity, whatever the good works we do, whatever the charity works we do, Brother Raj, it will go to God as a memory. As a memory. రేపు మనం చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళామనుకోండి, మనతో పాటు వచ్చిన ఒక్కటంట వారి క్రియలు వారిని వెంబడిస్తాయి. Their deeds will follow them. ఏం రావు బ్రదర్ ఆనంద్ గారు, ఏం రావు, మన ఇల్లు, మన ఆస్తి, నథింగ్. ఎప్పుడైనా సమాధుల దగ్గరికి పోండి, సమాధుల మీద రాసుంటారు ఏమని? ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారిని వెంబడించును. You go on a tombs and go and see the cemetery. Every tomb there is one verse, Revelation 14:30. From now blessed is everyone from now on who die in Christ in the Lord. They will cease from all their labor, they will rest. Their deeds will follow them. రేపు మనతో పాటు వచ్చేది రవీందర్ గారు మనం చేసిన మంచి పనులే అంట. అదే వాళ్ళ కష్టం ఉన్నప్పుడు రవీందర్ గారు కొద్దిగా సాయం చేశారు, సాయం చేశారు వాళ్ళు. బీదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిస్తారంట. వాక్యం ఉంది ప్రియులా, he who lends to the poor, lending to God. మనం సాయం చేయకపోతే మన ప్రార్థనలు దేవుడు వినడు. దాని తర్వాత మనం నేర్చుకునేది ఏంటంటే ప్రియులరా, మనం ప్రార్థించినప్పుడు కరెక్ట్ వాటిని అడగాలంట. ఏది పడితే అది అడగకూడదంట. we should not ask whatever you feel, whatever we think. బైబిల్లో రాయబడింది, మీరు అడుగుతున్నారు కానీ మీరు సరైన వాటి గురించి అడగట్లేదు. యాకోబు పత్రికలో యు ఆర్ ఆస్కింగ్ బట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ రైట్ థింగ్స్. ఏంటి రైట్ థింగ్స్? ప్రభువా, నేను ఆత్మీయంగా ఎదగాల. లార్డ్, ఐ షుడ్ గ్రో స్పిరిచువల్లీ. లార్డ్, మై ఫ్యామిలీ అంతా నీలో ఉండాలా, నా కుటుంబం అంతా నీలో స్థిరంగా ఉండాలా. లెట్ మై హోల్ ఫ్యామిలీ ఫాలో యూ లార్డ్. ధనవంతుడు ఒకడు ఉండేవాడు. There was a rich man, there was a poor man by name called Lazarus. ఇద్దరు పక్క పక్కనే ఉండేవారు ప్రియుల. లాజరస్ ఒంటి మీద కురుపులు, చీము రక్తం, భార్య వెళ్ళిపోయింది, పిల్లలు లేరు. ధనవంతుడు బల్ల విరిచి పడే రొట్టె ముక్కలు తిని బ్రతికేవాడు. ఆ ఎముకలు, ఆ వేస్ట్ ఫుడ్ అంతా పడేస్తే పాపం అది తినేవాడు. ఈజ్ అ వెరీ రిచ్ మ్యాన్, ఫుల్ డబ్బు. ఈరోజు చెప్పాలంటే మంచి సొంత ఇల్లు, 4-5 కార్లు, మంచి బంగారము, ఫుల్ అంటే ఫుల్ కమాయి. ఈదలన్నా ఎవరన్నా కష్టం ఉన్న వాళ్ళని చూస్తే ఏదో అసహ్యం. బైబిల్లో రాయబడింది, మొదట దరిద్రుడే చనిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను అబ్రహాము దగ్గరికి తీసుకెళ్ళారు. ఎంత చక్కటి మాట. ఏంజల్స్ కేమ్, టుక్ హిస్ సోల్ అండ్ వెంట్ టు అబ్రహామ్స్ బూజం. ధనవంతుడు తర్వాత ధనవంతుడు చనిపోయాడు. ఫస్ట్ పాపం బీదవాడే చనిపోయాడు, లాజరస్ చనిపోయాడు. ధనవంతుడు చనిపోయాడు. బైబిల్ రాయబడింది, అతన్ని భూస్థాపన చేశారు. వీరి పాస్టర్ ఆ రోజుల్లో యాజకుడు వచ్చి మంచిగా ఒక పెట్టె చేసి, పర్ఫ్యూమ్ కొట్టేసి కదా, ఒక క్రాస్ పెట్టి
మంచిగా సమాధి తవ్వి పూలే పూలు. నేను ఏదో ఒక ఫ్యూనరల్కి వెళ్ళాను, మీరు నమ్ముతారు లేదో, ఆ సమాధి అయిన తర్వాత పూల అంత పెద్ద ఎత్తు పూలు, పూలే పూలు. కానీ స్టోరీ ఉల్టా అయిపోయింది. దాని కింద వచ్చిన చదివితే దరిద్రుడు అబ్రహాం రొమ్ములకు వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా చనిపోతే దేవుని దగ్గరికి డైరెక్ట్ వెళ్ళారండి. దేవుడు గో టు అ ప్లేస్ కాల్డ్ ప్యారడైజ్. పరదేశీయ స్థలానికి వెళ్తాం మనం, దేవుడితో మాట్లాడము. ఫస్ట్ మనం ఆ పరదేశంలోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటాం. లాస్ట్ తీర్పు అయిన తర్వాత అప్పుడు మనం యేసు ప్రభువును కలుస్తాం. మరి ప్రభువుని నమ్ముకోకుండా చనిపోతే పాతాళానికి వెళ్తారు, ఏడుస్తా ఉంటారు. ఇంకా వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరులేండి. ఈ ధనవంతుడు ఎంత మంచి అవకాశం ఉంటే బతుకుండగానే కొద్దిగా అతను వాళ్ళకి అన్నం పెట్టి, అది లాజరస్ రా అని చెప్పి రోజు కొద్దిగా 3 పూట్ల అన్నం పెట్టి కొద్దిగా మంచిగా ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించి, సార్ ఈ పైసలు పెట్టుకుని మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి, ఎవ్రీ మంత్ నేను మందులోకి ఇస్తా, మీకు తిండికి ఇస్తా, ఈ బట్టలు మార్చుకోండి, అరే అని స్నానం చెప్పండి. అట్లా 10 మనుషులు ఉన్నారు కదా, కొద్దిగా హెల్ప్ చేసి ఎంతో బాగుంటుంటే. ఎప్పుడు ఆయన్ని చూసుకునేవాడంట. మనకు అలా ఉన్నప్పుడు మనం వేరుకుని చెప్పారు, బాబు నీకు 1000 రూపాయలు ఇస్తా, ఆయన మంచిగా షేవింగ్ చేసి ఆ బట్టలని మార్పించి మంచిగా స్నానించి ఒక కొత్త డ్రెస్ ఎక్కియానికి ఎవ్రీ మంత్ నేను సాయం చేస్తా. ఆయన ఎంత బాగుంటుంది. ఎవ్రీ మంత్ నేను మందులకు ఇస్తా, ట్రీట్మెంట్ చేయించుకోండి. అరే మనం వండిగా అన్నం కొద్దిగా ఆయన పెట్టండి రోజు, ఇంత బాగుంటుంది ప్రియుగా. ధనవంతుడు ఆయన ఏం చేయలేదంట ప్రియులరా, చూసి చూడనట్టే. తెలుసు ఇక్కడ లాజరస్ ఉన్నాడు, చూసి చూడనట్టే. ఇద్దరు చనిపోయిండ్రు. ఒక ఆయన దేవుడి దగ్గర అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయాడు, పరదేశకి వెళ్ళాడు. ఇంకొక ఆయన పాపడు ఏడుస్తా ఉన్నాడన్న యాతన, పళ్ళు కొరుకుతున్నాడన్న ఆ చీకటి. వీధులకు సాయం చేయాలి. మన కంటి ముందు ఎవరైనా కనబడ్డారు, మన నోటీసులకి ఎవరైనా వచ్చారు, వీళ్ళకి బాగాలేదు, వీళ్ళ అవసరతలు ఉన్నారు, పాపం వాళ్ళకి ఫీజులు ఇవ్వంట, పాపం వాళ్ళకు డ్రెస్, అలా తెలిసినప్పుడు వీళ్ళరా ఉన్న మనము కొద్దిగా ఏదో ఒక రకంగా మనమే సాయం చేయాలి. మనమే తిరుకుంటూ, మనమే తాకుంటూ, మనమే ఇంటి మీద ఇంట్లో బంగారంపై బంగారం. కొంతమంది 4-5 ఇండ్లు కోట్లు పెట్టి కొంటారు. తులాలు బంగారు, కిలోలు బంగారు. ఒక కారు సరిపోదు, 10 కార్లు కొనడం. కొనడం తప్పేం లేదు, కానీ అవసరంలో ఉన్న వాళ్ళకి ఏమైనా సాయం చేస్తున్నారు. సో మనం ఇతరులకు మనం సాయం చేయకుంటే దేవుడు కానీ మన మొర్ర వినడు. బైబిల్ చదివాం కదా, దరిద్రుడి మొరను ఆలకింపక ఉండువాడు తాను మొరపెట్టినప్పుడు అతని ప్రార్థన కానీ దేవుడు ఆలకించడు. ప్రసంగం చేయడం మాత్రమే కాదు, ప్రాక్టికల్ ఉండాలి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన 10 నిమిషాలు మనం ముందుగా, ఈరోజు 1 న్యూ లెసన్. దేవుడిని ఎవరు ప్రార్థన వినడంట? ఎవరైతే భార్యతో, భర్తతో, తల్లిదండ్రులతో సమాధానం ఉండకుండా వాళ్ళతో గొడవ పడతారో వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. గుర్తుపెట్టుకోండి ప్రియులరా, అక్క చెల్లెళ్లతో, అన్నదమ్ములతో కొట్లాడి మాట్లాడకుండా వాళ్ళ మీద అలిగి మూతి ముడుచుకొని వాళ్ళకి నాకు ఇష్టం లేదు ఇలా ఉంటే వీళ్ళ ప్రార్థన దేవుడు వినడు. ఇందాక మనం చూసింది ఇతరులను క్షమించకుంటే దేవుడు మన ప్రార్థన వింది. బయటోళ్ళు సంఘస్థులు, మన ఫ్రెండ్స్, మన నేబర్స్, మన చర్చ్ మెంబర్స్. ఇప్పుడు మనం చదివేది ఇంటి లోపల భార్య, భర్త, తల్లిదండ్రులు, సొంత చెల్లె, సొంత అక్క, సొంత అన్న, సొంత తమ్ముడు, వదనమ్మ, బావగారు, మరదలు, అత్తగారు, కోడలు, వీళ్ళతో మనం గొడవ పడ్డామనుకోండి దేవుడు మన ప్రార్థన వినడంట ప్రియుల. చూద్దాం ఆ వాక్యం ఉంటుందా? పేతురు రాసిన మొదటి పత్రిక 1 పీటర్ 3వ అధ్యాయం ప్రియుల
ఇక్కడ ఎంత చక్కగా పేతురు వివరిస్తున్నాడంట ప్రియులారా, చూద్దామా? 1 Peter chapter 3 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ ఏముందంటే అందరు గమనించండి, నేను మీ అందరి కొరకు చదువుతాను. చాప్టర్ 3 అందరు తీసిన తర్వాత చదువుతాను. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు విధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టబడవచ్చును. ఓకే, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకుంటయు, వెలుపట అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారం గల మీ హృదయమును అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలెను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉంట చేత తమను తామే అలంకరించుకునేది. ఆ ప్రకారం సారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకుంటూ ఏ భయమునకు బెదరక ఉన్నడలా ఆమెకు పిల్లలగుదురు. 7వ వచనం, అటువలే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, తర్వాత వాక్యం ముఖ్యం, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో ఏం చేయండి? కాపురం చేయండి. జ్ఞానంతో మీ భార్యలతో కాపురం చేయండి. ఇక్కడ ఫస్ట్ ప్రియులారా, లాస్ట్కి ఏముంది మీకు? ఇక్కడ మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా చూసుకోండి. బ్రదర్ ఇక్కడ రండి. మీ ప్రార్థనలకు ఏం కలగకుండా చూసుకోవాలా? ఆటంకం కలగకుండా చూసుకోండి. స్త్రీలారా, ఇక్కడ పేపర్ రాస్తున్నట్టు, స్త్రీలారా మిమ్మల్ని మీరు అలంకరించుకుంటారు. దేంతో? విధేయము, భక్తి. ఎవరన్నా మనసులో పెట్టుకుని చెప్తున్న వాక్యం కాదు ఇది. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, మనం ఇంట్లో భార్యతో, భర్తతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, కుటుంబస్తులతో మంచిగా లేకపోతే మన ప్రార్థనలకు ఆటంకం కలుగుద్ది. మనం ఫ్రీగా ప్రేయర్ చేయలేము. భార్యను కొట్టి, భార్యను తిట్టి, భర్తను కొట్టి, భర్తను తిట్టి, మాట వినకుండా అత్తను తిట్టి, కోడలు తిట్టి ప్రేయర్ చేయగలుగుతామా? నాకు మా భార్య బాగా గొడవ అయింది, ఆమె నన్ను కొట్టింది, నేను ఆమెను కొట్టినా, కెన్ ఐ గో అండ్ ప్రే? ఏం సమాధానం ఉంటుంది ప్రియులారా? ఇట్నే కొనసాగితే మన క్రైస్తవ జీవితం ఏం జీవితం అది? ఇన్ని సంవత్సరాలు మనం ప్రియులారా వాక్యం ఉన్నామని తెలుసుకొని ఇంకా అది చక్కగా రాయబడ్డది, పురుషులారా మీ భార్య బలహీనమైన ఘటమని పురుషులకు చెప్తున్నాడు. బ్రదర్స్, యువర్ వైఫ్ ఈజ్ అ వీకర్ వెసల్, షీ ఈజ్ వెరీ వీక్. ఆమె హెల్త్ వైజ్ గానీ ఆమె స్ట్రెంగ్త్ మనంత బలం కాకపోవచ్చు. వాళ్ళు ఊరికనే పాప వాళ్ళు కొద్దిగా మైండ్లో కొద్దిగా వీక్ కదా. సో మీ భార్యలు ఏమన్నా అలుగుతే పోయి సంజాయించండి, సారీ అమ్మా, ఓకే అది సంజాయించండి. పోతే నువ్వు మాట్లాడుకుంటే నేను కానీ మాట్లాడాలని మనం ముఖం తిప్పామనుకోండి, 1 నెల వరకు మనమే వెళ్ళిపో ఏం ఉదయం 1 నెల వరకు మనం వెళ్ళిపోతాం ఫ్రీగా. భార్య ఇంట్లో సమాధానంగా లేకపోతే భర్తలుగా మనం కాపురం చేయగలుగుతామా? భార్య లేని ఇల్లు ఒకసారి ఊహించండి. నేను పెళ్ళైన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఒక్కసారి భార్య లేకున్న విషయం కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎట్లుంటుంది ప్రియులారా? ఆ ఇల్లంతా నాశనం అవుతుంది, ఇల్లంతా గలీజ్ ఉంటుంది. ఎవరెవరో పిచ్చి పిచ్చోళ్ళు వస్తారు, తాగుతారు, చేయరాని పాపాలు జరుగుతుంటాయి.
అదే భార్య ఉన్నది అనుకోండి, డిసిప్లిన్ చక్కగా ఉంటుంది. అందుకే ఇక్కడ రాయబడింది, భార్యలారా మీరు అలంకారంగా లేకపోతే మీ బట్టలు లేకపోతే మీ నగలు, ఓకే, అండ్ వీటనే మీరు ఎప్పుడు అలంకారంగా ఉంచుకోవద్దు. విధేయత, వినయము, భక్తి, పెద్దలను గౌరవించడం, ఇది ముఖ్యమైన ఆభరణాలు. నథింగ్ రాంగ్. బంగారం వేసుకోవడం తప్పేం లేదు. దేవుడు స్త్రీలకు, బైబిల్లో రాయబడే యెషయా గ్రంథంలో స్త్రీలకు వాళ్ళ ఆభరణాలే వాళ్ళకు అందం అంటారు. కానీ పేతురు అంటాడు, మీ ఆభరణాలు కాదు, ఇప్పుడు మీకు సాధువైనట్టు మృదువైనట్టు గుణము అక్షయాలంకరంగా మీ హృదయం అంతరంగంలో స్వభావం కలిగినవి ఉండాలంటారు. విధేయత, మంచి ప్రేమగా మాట్లాడారు ఆ భర్తతో, మంచి గౌరవంగా మాట్లాడారు భర్తతో, భార్యతో మంచిగా ప్రేమగా పలకరించాలి. ప్రైజులోడమ్మా, అయ్యా ప్రైజులోడ్, గుడ్ మార్నింగ్, ఎంత చక్కగా ఉంటుంది. నేను మా బావగారు బెంగళూరులో ఉంటారండి, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. పొద్దున్న లేచి మా అక్క దగ్గరికి వెళ్ళి వచ్చిన గుడ్ మార్నింగ్ ప్రైజులోడ్ ఉంటాడు. అప్పటి నుంచి ఈ రోజు నాకు పెళ్ళి 25 years, ఈ రోజు వరకు పొద్దున్న లేచుకున్నా ప్రైజులోడ్, గుడ్ మార్నింగ్, ఆమె ప్రైజులోడ్. అట్లా మనం భార్య భర్తలు గుడ్ మార్నింగ్ చెప్పడం లేదు తప్పు. ఇంట్లో ఎవరిని వస్తే వాళ్ళకి చెప్తాం, బయట వాళ్ళకి చెప్తాం ప్రైజులోడ్, గుడ్ మార్నింగ్. మన భార్యకి చెప్పామా, మన భర్తకు చెప్పామా, చెప్పాలంట ప్రియులమా. లేకపోతే మన ప్రార్థనకు ఆటంకం, గొడవ అయితే, ప్రాబ్లం అయితే మనం ప్రార్థన చేసుకోలేము, ఆటంకం అవుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ టాకింగ్ టు మై బ్రదర్, ఇఫ్ ఐఎమ్ నాట్ టాకింగ్ టు మై సిస్టర్, నాకు మా సిస్టర్కి అసలు అలిగిందండి, ఆయన నాతో మాట్లాడలేదు, ఆయన తప్పు చేశాడు, నేను ఆయన చనిపోయే వరకు మాట్లాడాను, అట్ట పెట్టుకుంటే మనం పరలోకానికి వెళ్ళం ప్రియులరా. ఇది కాయలు ఏబేలు చంపినట్టే. నరహత్య చేయొద్దని మీరు విన్నారు కదా, నేను మీకు యేసుప్రభువు అంటున్నాడు ప్రియులారా. ఓల్డ్ టెస్టిమెంట్ 10 ఆజ్ఞలు ఏముంది? నరహత్య చేయదు, డోంట్ కమిట్ మర్డర్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. బట్ ఐ టెల్ టు యూ, ఇఫ్ యు గెట్ యాంగ్రీ విత్ యువర్ బ్రదర్, నీ సహోదరుని మీద, నీ భార్య మీద, నీ భర్త మీద, నీ సొంత అక్క మీద, చెల్లె మీద, అన్న మీద, తమ్ముని మీద నువ్వు అలిగినట్టు కోప్పడి వాళ్ళతో గొడవ పడినట్లయితే బైబిల్లో రాయబడింది, మీ ప్రార్థనలు ఆటంకపరచబడతాయి. నరకానికి వెళ్తారని బైబిల్లో లేదు, కానీ దేవుడు మన ప్రార్థనే వినకపోతే ఏం కాబట్టి జయంతి ఇంట్లో గొడవలు, ఇంట్లో మిస్అండర్స్టాండింగ్. మా తమ్ముడికి నాకు గొడవ అయింది కదా, తప్పేం లేదు. కానీ ఇద్దరిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సాల్వ్ చెప్తున్నాము. ప్రభు నమ్ముకున్న మనకు మెచ్యూరిటీ ఉండాలి. ఒకవేళ మనం వెళ్ళి సాల్వ్ చెప్పాలి. ఆయన పక్కన అడుగుతారు కానీ మాట్లాడాలి. చక్కగా రాయబడింది, పురుషులారా, అటువలే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. మీ భార్యతో జ్ఞానంగా కొడుకుని గొడవబడి అరవడం కాదు, అలిగిపోవడం, బయటికి పోవడం కాదు, జ్ఞానంగా కాపురం చేయండి. గట్టి అరవకుండా చూసుకోండి, మేనేజ్ చేసుకోండి. ఆలస్యం అందరూ తెలిసిపోతుంది, అయ్యా ఈ ఇంట్లోనే గొడవలు అవుతున్నాయని. మన సాక్ష్యం గట్టిగా రేజ్ వాయిస్, గట్టిగా తిట్టి అరిచితే 20 సంవత్సరాలు కాదు ఎదురింటోళ్ళు, అదే పాస్టర్ గారు ఇక్కడ మంచిగా ఉన్నారు అని వాళ్ళు అనుకుంటే, నేను గట్టిగా అరిచారనుకోండి మా బిజినెస్ మీద, అమ్మాయి దిగిపోయింది అనుకో కిందికి, వాళ్ళు చూస్తే ఏమనుకోవాలా, అయ్యా ఈయన. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఆన్ ద పుల్పిట్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, ఇన్ దేర్ హౌసెస్ అనదర్ స్టోరీ. ఆన్ ద పుల్పిట్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, ఇన్ దేర్ హౌసెస్ అనదర్ స్టోరీ. అట్లా కాకుండా మనం అయినంత వరకు మంచి సాక్ష్యాన్ని మనము పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన సొంత అన్నదంతో మాట్లాడదాం, కాల్ చేద్దాం, మనమే చేద్దాం, మాట్లాడదాం. భార్యతో మనమే గుడ్ మార్నింగ్ చెప్తాం, ప్రైజ్ లార్డ్ చెప్తాం. నేను చాలాసార్లు చెప్పిన, రవీందర్ గారు, ఎవరు ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్తారో, ఎవరు ప్రైజ్ లార్డ్ చెప్తారో వాళ్ళకే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. చెప్పించుకున్నవాడగా కొంతమంది అసలు చెప్పరు, వేరే పోయి చెప్పేవారు కానీ చెప్పరు. అది ఆశీర్వాదం కాదు. యేసు ప్రభువుని నేర్పించలేదు. ఇతరులు మీ కొరకు ఏం చేయాలనుకుంటున్నారో మీరు మొదట అది వారికి చేయండి. అది
బ్రదర్ నాకు ప్రైజ్ లార్డ్ చెప్తాను మీరు చెప్పారా? మీరు చెప్పారా? ఆ సిస్టర్ నన్ను చూస్తే నువ్వు మాట్లాడావా, మనం మాట్లాడావా? సో వేరే మీద కంప్లైంట్ చేయకుండా మనం పరీక్షించుకోవాలా. యేసుప్రభు నేర్పించేది అది కాదు. ఎవరో ఒక వ్యక్తి వెళ్ళి ఇంకొక వ్యక్తిని ఉన్నాడంట, ఆ చర్చ్లో ఎవరు ప్రేమించారండి. అప్పుడు ఆయన అన్నాడంట, యేసు ప్రభు వేరొకరు నిన్ను ప్రేమిస్తున్నారా లేదా అని బోధించలేదు, నువ్వు అతన్ని ప్రేమించని బోధించు, నువ్వు ఫస్ట్ ప్రేమించవయ్యా, వేరొకరి మీద కంప్లైంట్ ఇవ్వడం అంటే. సో ఫ్యామిలీలో గొడవలు ఉండకుండా చూసుకోవాలి. భర్తలారా, మీ భార్యలు దే ఆర్ వీక్ వెజల్స్. వాళ్ళు మెంటల్గా, హెల్త్ వైజ్ మనం 25 కిలోలు ఈజీగా వెళ్తాం. మన భార్యలు ఎత్తగలుగుతారా? లేడీస్ ఎత్తగలుగుతారా? వీఆర్ స్ట్రాంగ్ ఫిజికలీ, బట్ మన భార్యలు రివర్లో కదా. నేనైతే చాలాసార్లు చెప్తుంటాను, మనం మామూలుగా ప్రపంచంలో పురుషుల కంటే స్త్రీలు మంచి జ్ఞానం నిలవాలి. అందుకే బైబిల్ రాబడింది, జ్ఞానవంతురాలు తన ఇల్లును చెప్పండి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. భర్త కట్టడు, పురుషుడు కట్టడు. ఈయన పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోతాడు పైసల గురించి. ఈమె ఇంట్లో ఉండి అన్ని మెయింటైన్ చేసుకుని, పిల్లలను చూసుకొని, ఇల్లు క్లీన్ చేసుకుని, వంట చేసుకొని కదా పిల్లల ఇల్లంతా మంచిగా నీట్గా పెట్టుకుని, బాత్రూమ్స్ వాళ్ళతో నీరు పెట్టుకుని, కిచెన్ అంతా సాఫ్ చేసేసి, ఈయన పోయి పొద్దున పోయి సాయంకాలం వస్తాడు. ఇదంతా మేనేజ్ చేసేది ఎవరంట? ఎవరు చెప్పండి పిల్లల? ఆడవాళ్ళే. వాళ్ళు చదువుకోకపోవచ్చు, దే నాట్ వెరీ మంచి ఎడ్యుకేటెడ్, బట్ ఎంత చక్కగా పిల్లలు వాళ్ళు ఇంతమంది పిల్లలు కానీ భర్తతో కాపురం చేసి ఆ పిల్లలందరినీ చదివించి కదా బ్రదర్, వాళ్ళ పెళ్లిళ్ళు చేసి, వాళ్ళ కాన్పులు చూసి, వాళ్ళ మనవాళ్ళని పెళ్లిళ్ళు చూసి, అదేంటి ఆడపిల్లలు ఉండేసి. నేను మొగలు లేదు తక్కువ అనట్లేదు పిల్లరా. ఇక్కడ బైబిల్ ఏమిటంటే, ఈ ప్రార్థనలో ఏం కాకూడదు, ఆటంకపరచకుండా మీరు చూసుకోండి. భార్యతో మంచిగా ఉండండి, భర్తతో మంచిగా ఉండి మాట్లాడండి, మీ అన్నదమ్ములతో మంచిగా మాట్లాడదాం, సిస్టర్తో మనమే మాట్లాడదాం. వాళ్ళు ఎంత గర్వంగా ఉండేవాడు, నో ప్రాబ్లం. లేకపోతే మనం వెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేసి దేవుడు వినడం. సో గాడ్ విల్ లిసన్ అవర్ ప్రేయర్స్. జెరమయా 33:3 నాకు మొరపెట్టుడి నేను మీకు ఉత్తరం ఇస్తాను. మత్తయి 7:7 అడుగుడి మీకు దేవుడు మన ప్రార్థనలు వింటాడు. కానీ ఎవరు ప్రార్థన వినడు? యోచిత ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో వాళ్ళ ప్రార్థన వినడు. ఎవరైతే వాక్యానికి లోబడకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆచారాలు సాంప్రదాయాలు చేస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. మూడోది, ఎవరైతే చారిటీ ఇతరులకు సాయం చేయరో దేవుడు వాళ్ళ ప్రార్థన వినడు. నాలుగోది, ఇతరులను ఎవరు క్షమించరో దేవుడు వాళ్ళ ప్రార్థన అస్సలు వినడమ్మా. మన తల్లులను మనం ప్రేమిస్తాం, మన అత్త దగ్గరకు వచ్చే లోపల మనకు చిత్రమైన కోపం. మన కూతురులను ప్రేమిస్తాం, కూడగా లోపల మనకు ప్రాబ్లం. అలా ఉండకూడదండి క్రైస్తవులుగా. నా తల్లి ఒకటే, మా అత్తగారు ఒకటే, నా కూతురు ఒకటే, నా కూడలని ఈక్వలే నాకు. మనం కానీ అన్నిల వారిని ప్రవర్తించి, కోడలు ఒక రకంగా చూసి, కూతుర్లు ఒక రకంగా చూసి, అత్తను ఒక రకంగా చూసి, మన అమ్మను ఒక రకంగా చూస్తే మన ప్రార్థనల గురించి దేవుడు జవాబిస్తాడంటారా? మన ప్రార్థనలకు ఆటంకం కాకుండా ఈరోజు నేర్చుకున్నది, భార్య భర్తలారా వారితో ఎలా కాపురం చేయండి, ఎలా చేయాలా? జ్ఞానంతో కాపురం చేయండి. ఇక్కడ బలం చూపించడం కాదు, గట్టిగా అరవడం కాదు. అరుస్తే కాపురం జరుగుతుంది. రోడ్డు తల ఊపుతున్నాడు, అరుస్తే అరుస్తుందని రోడ్డు. జ్ఞానంతో మంచి ప్రేమగా అండర్స్టాండింగ్. ఆమె వచ్చేవారం కొన్ని విషయాలు తెలుసు. కళ్ళు వస్తున్న పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా ఏకనాథాలు రాయబడ్డ వాటిని చూపించి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం. ఫాదర్, we want to say thank you for teaching us wonderful lessons from the Bible. We don't want to commit sin. When we commit sin by action and by thought, keeping many things in our heart, our prayers will not be heard. హృదయంలో పాపం పెట్టుకొని బహిరంగంగా పాపం చేసుకుంటూ మేము ప్రార్థన చేయలేము ప్రభువా. అలా చేస్తూ మేము ప్రార్థన వినవని నీ వాక్యం
మాకు సెలవిస్తుంది. కాబట్టి మేము ఏ రహస్య పాపంలో ఉండకూడదు, మా హృదయంలో ఎవరి పట్ల ఎలాంటి కోపము ఎలాంటి ద్వేషం ఉండకూడదు. Secondly, Bible says, he who does not obey the word of God, even his prayers are abominable to God. ఎవడైతే దేవుని మాటలు విన వాక్యానికి లోబడడో వాడి ప్రార్థన హేయము, అసహ్యము. మేము ఎంత ప్రార్థన చేసినా వేస్ట్ అయ్యాం. ఎందుకంటే నీ వాక్యం ప్రకారం జీవించట్లేదు, మాకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు, ఎవరో నేర్పించితే జీవిస్తున్నాం. నీ లేఖనాలకు మా హృదయంలో చోటు లేనందున మేము ఎంత ప్రార్థన చేసినా నువ్వు వినవని నీ వాక్యం రాలేదు. కాబట్టి ఇక మీదట మా హృదయంలో కేవలం నీ వాక్యం మాత్రమే ఉండాలి. ఈ సాంప్రదాయాలు, ఈ ఆచారాలు, ఈ పద్ధతులు నీ వాక్యం ప్రకారం నాయన అది కరెక్ట్ కాదు. మేము వాటి జోలికి వెళ్లకుండా అయినంత వరకు మేము నీ వాక్యానికి లోబడే కృపను మాకు దయచేయండి ప్రభు. మూడవది మేము నేర్చుకున్నది, మేము ఇతరులను క్షమించకపోతే యేసు ప్రభు చెప్పినట్టుగా నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ బలిపీఠం దగ్గర నీ కాంతును విడిచిపెట్టి నీకు విరుద్ధంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారి క్షమాపణ అడిగి తర్వాత వచ్చి నీ కాంతును సమర్పించు. మేము ఇతరులను క్షమించకపోతే వాడు మా చుట్టాలు కావచ్చు, మా బంధువులు కావచ్చు, మా సంఘస్థులే కావచ్చు, మా ఇరుగు పొరిగేవారు కావచ్చు, ప్రతి ఒక్కరితో సమాధానం అంటే అందరినీ క్షమించాలి ప్రభు. క్షమించకపోతే మా కాంతులు, మా ప్రార్థన మీరు అంగీకరించదు ప్రభు. కాయేను ఏబేలు చంపిన తర్వాత దేవుడు అడిగిన మాట, కాయేను మీ తమ్ముడు ఎక్కడా? కాబట్టి ప్రభు మాకు ఎలాంటి ద్వేషం లేకుండా అందరితో క్షమాపణ కలిగి ఉంటుంది, మాకు సాయం చేయండి. నాలుగోది, ఈరోజు మీరు నేర్చుకున్న బీదలకు సాయం చేయకుంటే ఆయన మీరు మా ప్రార్థన ఆలకించాలి. బీదవాని పొరను ఆలకించక చెవు మూసుకుని వాడు అతడు మొదలుపెట్టినప్పుడు కానీ దేవుడు అతని ప్రార్థన లేడు. He who closes his ears for poor, when he calls, God also will not hear. So therefore, we want to help poor people. మేము అవసరం ఉన్న వాళ్ళకి సాయం చేయాలి, సిక్కున్న వాళ్ళకి సాయం చేయాలి, ఎవరైనా కష్టాలు ఉన్నాయని తెలుసుకునే వాళ్ళకి సాయం చేయాలి. కొర్నేలియస్ దాన ధర్మకార్యాలు చేశాడు. ఆయన యొక్క దాన ధర్మకార్యాలు దేవుని రాజ్యంలో జ్ఞాపకార్థంగా చేయలేదు. సో ఏది చేసినా నువ్వు మర్చిపో, మా క్రియలు మమ్మల్ని వెంబడిస్తాయి, సాయం చేయాలి. ఈరోజు మేము నేర్చుకునేది ప్రభు, మేము అయినంత వరకు మా భార్యతో, మా భర్తతో సమాధానంగా ప్రేమగా ఉంటూ కృపను దయచేయండి. ఇంట్లో ఎలాంటి చెడు సాక్ష్యం ఉండకూడదు ప్రభు. మేము ప్రేమగా ఉండాలా మా భార్య పట్ల, మా భర్త పట్ల, ఈవెన్ మా పిల్లల పట్ల, మా తల్లిదండ్రుల పట్ల, మా అత్త మామ పట్ల, మా కోడల పట్ల అలాంటి కృపను మాకు ఇవ్వండి. ఏ కోడలు అత్త గురించి కంప్లైంట్ ఇవ్వకూడదు, ఏ అత్త కోడల గురించి కంప్లైంట్